హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ రాత్రి సమయంలో దేవుడు మనకు ఇచ్చిన మెసేజ్ విశ్వాసమును బట్టి ఎలా మనకు ముందుకు నడవాలి, ఎట్లా మన ముందుకు సాగాలని. విశ్వాసం ఒక వ్యక్తి జీవితంలో విశ్వాసం ఏ విధంగా పనిచేస్తుంది చూద్దాము. మోసే తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి. మోసే పుట్టినప్పుడు హెబ్రీయులు 11వ అధ్యాయము 23వ వచనము. మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజుకు భయపడి 3 మాంసాలు అతనికి దాచిపెట్టేరి. ఎందుకంటే మోసే తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. ఎందుకంటే ఐగుప్తులో ఇజ్రాయేల్ ప్రజలు బానిసలుగా ఉన్నారు. ఇటుకలో పని చేసుకుంటూ రాజు ఎన్నో శ్రమలు పెట్టిస్తున్నాయి. అయినప్పటికీ ఆ దినంలో రాజు ఏమని ఆజ్ఞ ఇచ్చిండంటే, ఆడపిల్లలు ఉంటే బతికనివ్వండి, మగపిల్లలు ఉంటే మంత్రస్థాని పీట మీదనే చంపేయండి అని వాగ్దానం ఇచ్చిండు. ఎందుకంటే హెబ్రీయులు స్త్రీలు చాలా చురుకంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే మంత్రస్థాని వాళ్ళకు డెలివరీ చేయించడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఆమె కంటే ముందుగా డెలివరీ అయిపోయేవాళ్ళు. అయితే ఈ మంత్రస్థానితో దేవుడు మాట్లాడిండు కాబట్టి మోసేని ఏమి చేయలేకపోయింది. 3 నెలల వరకు దాచిపెట్టారు, కానీ 3 నెలల తర్వాత ఇంకా దాచిపెట్టలేకపోయినారు. కాబట్టి ఒక జమ్ము పెట్టె చేపించి ఆ పెట్టెలో వేసి నదిలో వదిలేసింది. ఆ నదిలో ఎప్పుడైతే వదిలేసిందో రాజు కుమార్తె స్నానం చేస్తుండగా ఆ సుందరుడైన బాబుని తీసుకొని సాకుపోయి తన రాజ్య ఇంట్లోనే పెద్దోడైనప్పుడు ఏం చేసిందనంటే, ఐగుప్తి వ్యక్తి ఇజ్రాయేలు ప్రజలు ఇద్దరు ఒకరోజు కొట్టుకుంటే మోసే వచ్చి ఒక ఆయనను చంపేసి ఇసుకలో పెట్టేసినప్పుడు ఇంకొక సందర్భంలో కూడా ఇద్దరు కొట్టుకొని ఉంటే, నువ్వు ఐగుప్తి వ్యక్తిని చంపేసి ఇసుకలో పాతబెట్టిన నేను చూడలేదనుకున్నావని ఎప్పుడైతే ఆ వ్యక్తి మాట్లాడిండో మోసకు భయపడి పారిపోయిండు. ఎప్పుడైతే పారిపోయి సీనాయి కొండ పర్వతం మీద సైడ్కి వెళ్ళిపోయిండు. ఎందుకంటే విశ్వాసము, ఒక వ్యక్తి దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి శ్రమలు వస్తుంది, శోధన వస్తుంది, ఇరుకు ఇబ్బందులు వస్తుంది, మరణ అంచు వరకు వెళ్తుంది, కానీ దేవుడు తప్పిస్తాడు. ఎందుకంటే ఇర్మ్యాకు కూడా అనేక శ్రమలు వచ్చినాయి. యేసు ప్రభు కూడా పుట్టినప్పుడే అనేక శ్రమలు వచ్చినాయి. అపవాది వీడు భూమి మీద ఉంటే నా రాజ్యాన్ని కూలదీస్తాడని అపవాది తెలిసే హేరోదుతో మాట్లాడి 2 సంవత్సరాల మగపిల్లలను చంపేయండి అని. ఇక్కడ కూడా అంతే, 2 సంవత్సరాల పిల్లలను కూడా చంపేయండి అని. ఎందుకంటే దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు అపవాది ఎన్నో ట్రాకులు వేస్తూ ఉంటుంది, కానీ మనం భయపడకూడదు. ఎందుకంటే విశ్వాసమును బట్టి ఎరికో గోడలు కూలదీశారు. విశ్వాసమును బట్టి వాళ్ళు ఎర్ర సముద్రాన్ని పాయలుగా వెళ్ళారు, నడిచినారు. విశ్వాసం అంటే ఏంది అసలు? విశ్వాసము ఒక నమ్మకం అంటే నువ్వు లేని వాటిని ఎప్పుడైతే ఊహిస్తావో అది విశ్వాసము. ఎందుకంటే ఒక వస్తువు మన ముందల ఏదైనా ఒకటి బరువు ఉన్న వస్తువు పడి ఉంటే మనం ఏం చేస్తాం, ఇది నేను మోయలేను. ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అది నువ్వు నిజంగా మోయలేవు. ఇది నేను మోస్తానని ఎప్పుడైతే నువ్వు పట్టుదల ఉంటావో అది ఖచ్చితంగా మోస్తావు. ఇది కూడా దేవుడు విశ్వాసం అంటే. విశ్వాసము వల్లనే ఏదైనా చేయగలుగుతావు. విశ్వాసం ద్వారానే అనేక ఆశీర్వాదాలు పొందుకుంటావు.
విశ్వాసం ద్వారానే మనము శ్రమలను ఎదిరిస్తాము. విశ్వాసం ద్వారానే మనము దేవుడి దగ్గరికి వెళ్తాము. విశ్వాసం ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో అపవాది ఏమీ చెయ్యలేడు. ఎందుకంటే ఒక చోట రాసింది, విశ్వాసంతో ఏది అడిగితే అది జరుగుతుందని సెలవిచ్చిన దేవుడు. విశ్వాస సహితమైన ప్రార్థన ప్రతి రోగిని స్వస్థపరుస్తుందని దేవుడు సెలవిచ్చినాడు. నీకు ఎప్పుడైతే నీకు నమ్మకం ఉంటుందో ఆ నమ్మకం ద్వారా అనేక కార్యాలు దేవుడు చేస్తాడు. ఎందుకంటే విశ్వాసము ద్వారా నీతి కార్యాలు జరిగించుతాయి. విశ్వాసం ద్వారా దానియేలు సింహాలు బోన్లను దేవుడు మూయించాడు. నువ్వు ఎప్పుడైతే ఇది నా దేవుడు చేస్తాడని ఎప్పుడైతే నువ్వు నమ్మకం ఉంచుతావో ఆ నమ్మకాన్ని దేవుడు చూస్తాడు. ఎందుకంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటాడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు జవాబిస్తాడు. ఏదో ఒక రోజు తప్పకుండా అది ఇయ్యక మానడు. ఎందుకంటే మన దేవుడు సజీవుడ దేవుడు. ఎందుకంటే మన దేవుడు అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడు. ఎందుకంటే మన యేసయ్య నామంలో శక్తి ఉన్నది. యేసు నామము ఉచ్చరింపగానే సౌఖ్యంగానే అనేక చేతబడు శక్తులైన దయ్యాలతో పీడింపబడుతున్న యేసు నామం అంటే వాళ్ళకి దడ వణుకుడు. ఎందుకంటే యేసయ్య నామంలోనే అంత శక్తి ఉంటే యేసుని రక్తం మనము తాగుతున్నాం నెల నెలకి. మనకెంత పవర్ ఉండాలి చూద్దాం. దేవుని నమ్మిన బిడ్డలు దేవుని పోలికలాగా జీవించాలి. ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే కేవలము దేవుని కృప ద్వారా మాత్రమే. ఎందుకంటే దేవుని కాపుదల లేకుంటే ఏ క్షణం ఏమైపోతామో తెలియదు. మన జీవితాలు నీటి బుడగ లాంటి జీవితాలు అయినప్పటికీ దేవుడు ఎంత చక్కగా కాచి కాపాడుతున్నాడు. ఆ దేవాది దేవుని కొన్ని కోట్ల స్తుతులు చెల్లించినా సరిపోదు. ఏమిచ్చిన రుణము తీర్చలేము. ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో చాలామంది చూడలేకపోయినారు. దేవుని కాపుదల ఉన్న వాళ్ళ మాత్రమే ఉన్నారు. కాబట్టి హెబ్రీయులు విశ్వాసం అనే డాలును నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావో అపవాదిని నువ్వు ఎదిరిస్తావు. సర్వగ కావచనము ధరించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు సర్వగ కావచనం అంటే దేవుని వాక్యము ఒక ఆయుధంగా పట్టుకోవాలి. పట్టుకొని విశ్వాసము దట్టము నువ్వు ఎప్పుడైతే కట్టుకుంటావో అపవాది పారిపోతాడు. ఎందుకంటే సామెతలు 28:1 ప్రకారం దుష్టుడు ఎవరు తరుముకుండానే పారిపోతారు, నీతిమంతులు గర్జించు సింహం వలె ఉంటారంట. చూడండి బిడ్డలు, ఎందుకంటే మనము విశ్వాసం ఉంటే చనిపోయిన వారు కూడా బ్రతుకుతారు. ఒక రోగం మీద మనము నూనె రాసి ప్రార్థిస్తాము. ఏమని ప్రార్థిస్తాం? ఈ రోగము యేసు నామంలో వెళ్ళిపోయిందని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే దేవుడు ఆ కార్యము చేసి ఉంటాడని నమ్మాలి. నమ్మకపోతే ఏది జరగదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ పరిస్థితులు అంతే. నువ్వు ఎప్పుడైతే నమ్మి విశ్వాసిస్తావో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు ప్రభువా. విశ్వాసమును బట్టి ప్రభువా మా జీవితంలో విశ్వాసంతో ఎలా ముందుకు నడవాలి, ఎలా సాగాలి, ఎలా కొనసాగించాలి ప్రభువా తండ్రి. ఇదిగో ప్రభా, లేని వాటిని ఉన్నట్టుగా ఎప్పుడైతే మీరు పలుకుతారో ఆ కార్యాలు నెరవేర్చదని సెలవిచ్చినావు ప్రభా తండ్రి. ఇంకా మీరు ఊరగా ప్రభా నా నోటిని మీరు వాడుకోమని సహాయం చేయమని నజరుడైన పరిశుద్ధుడిని యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్.